పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఏ బ్రాంచెస్ ఉన్నాయి? వీళ్ళ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ ఎలా ఉందో కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎంబి రాజ్ గారు ఉన్నారు. సార్‌ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్. హలో మీ సార్. పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఏ బ్రాంచెస్ మీరు స్టూడెంట్స్‌కి ఆఫర్ చేస్తున్నారు? మా యొక్క పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది యాక్చువల్గా 2009లో ఎస్టాబ్లిష్ అయ్యిందండి. ఆ తర్వాత 2019లో శ్రీ మల్కా కొమరయ్య గారు ఎవరైతే పల్లవి స్కూల్స్ అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అధినేత అయినటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి అయినటువంటి వారి చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది నడపబడుతున్నదండి. మా యొక్క ఈ ఇంజనీరింగ్ కాలేజీలో కోర్ బ్రాంచెస్తో పాటు కోర్ ఒక్కటే కాదు, జనరల్గా అందరూ ఈ ప్రజెంట్ మార్కెట్ చూసినట్టయితే ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ మాత్రమే రన్ చేస్తుంది. కానీ మా కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మేము కోర్ బ్రాంచెస్ కూడా కంప్యూటర్ సైన్స్ అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కంప్యూటర్ సైన్స్లో ఎమర్జింగ్ ఏరియాలో ఉన్న బ్రాంచెస్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. అలాగే కోర్ బ్రాంచెస్ అయినటువంటి సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అయితే కంప్యూటర్ సైన్స్లో వచ్చేసరికి ప్లేన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది, ప్లస్ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్ విత్ ఏఎంఎల్ ఉంది, కంప్యూటర్ సైన్స్ విత్ సైబర్ సెక్యూరిటీ అనే ఎమర్జింగ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి బ్రాంచ్ కూడా మా కాలేజీలో ఉందండి. సార్, మీ కళాశాలలో ల్యాబ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి? ఈ ల్యాబ్స్కి వచ్చేసరికి ఈ ఎమర్జింగ్ ఏరియాలో ఈ రీసెంట్ ఏరియాస్ కాబట్టి వాటికి సంబంధించినటువంటి రీసెంట్గా ఏవైతే ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్లు ఉంటాయో అవన్నీ కూడా ప్రతి ల్యాబొరేటరీలో మేము మెయింటైన్ చేస్తామండి. ఆ సాఫ్ట్వేర్లతో పాటు సిస్టమ్స్ కూడా అప్గ్రేడెడ్ సిస్టమ్స్ ఉన్నాయి. రీసెంట్గానే మాకు టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఎడుబోట్ అనే వాళ్ళతో మాకు ఎంఓయూ ఉంది. కాబట్టి వాళ్ళ ద్వారా కూడా ఒక 25 సిస్టమ్స్ మాకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కింద శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళే డొనేట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మేము కొత్త కొత్త ఎమర్జింగ్ ఏరియాలో టెక్నాలజీస్కి ఈ ప్రజెంట్ డే టు డేలో ఏవైతే మార్కెట్లో జాబ్ ఓరియంటెడ్ టెక్నాలజీస్ ఏదైతే పిల్లలకు అవసరమో ఆ ఏరియాలో మా పిల్లలకు కూడా రెగ్యులర్గా ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు మీ కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ అట్లాగే బిఓఎస్ మెంబర్స్ వాళ్ళ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి మేము ప్రతి బ్రాంచ్లో కూడా ప్రతి ఇంజనీరింగ్ బ్రాంచ్లో పిహెచ్డి ఫ్యాకల్టీని యాజ్ పర్ ఏఐసిటి అండ్ జేఎన్టీయూ నామ్స్ ప్రకారం మెయింటైన్ చేస్తాము. బిఓఎస్ మెంబర్లు అంటే జనరల్గా బోర్డ్ ఆఫ్ స్టడీస్ గవర్నింగ్ బాడీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ గవర్నింగ్ బాడీలో మేము ఎంతో సీనియర్ అకాడమిషియన్స్ ప్రజెంట్ వాళ్ళు కొన్ని యూనివర్సిటీస్కి వైస్ ఛాన్సలర్స్గా కూడా ఉన్నారు, మరి ఎన్ఐటి డైరెక్టర్స్గా కూడా ఉన్నారు. కాబట్టి అట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళను మా గవర్నింగ్ బాడీలో మెంబర్స్గా పెట్టుకున్నాము. మరి ఇండస్ట్రీ వాళ్ళని కూడా, ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా మా యొక్క గవర్నింగ్ బాడీలో వాళ్ళ యొక్క సజెషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాలేజ్ యొక్క గ్రోత్ అనేది ఎవ్రీ గవర్నింగ్ బాడీలో డిస్కస్ చేసి ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి అక్కడే డిసైడ్ చేయబడతాయి. కాబట్టి దాంట్లో అన్ని రకాల ఎడ్యుకేషన్తో పాటు ఇండస్ట్రీ వాళ్ళని కూడా పెట్టడం జరిగిందండి గవర్నింగ్ బాడీలో. అంటే మీ కాలేజీలో ఉన్న పిల్లలకి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ఏ కంపెనీస్ తోటి మీ కాలేజ్ వాళ్ళు టైఅప్ అయి ఉన్నారు? అంటే మా కాలేజీలో ఆల్ ఎంఎన్సీస్లో ప్లేస్మెంట్ జరిగాయి. గతంలో చూసినట్టయితే 90% ప్లేస్మెంట్స్ జరిపించాము. దాంట్లో విప్రో వచ్చింది, విప్రో, యాక్సెంచర్, టెక్ మహేంద్ర, టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ అన్ని మేజర్ ఎంఎన్సీలో ప్రతి కంపెనీలో కూడా మా యొక్క స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. మంచి ప్యాకేజీలను సెలెక్ట్ అయ్యారు. లాస్ట్ ఇయర్లో 3 to 15 lakhs రేంజ్లో సెలెక్ట్ అయ్యారు. ఇంకా మా స్టూడెంట్స్కి మేము ఏంటంటే R&Dలో కూడా ఎక్కువ మేము ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే మా దగ్గర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ R&D సెంటర్ ఉంది కాబట్టి దాంట్లో మేము లాస్ట్ ఇయర్ మా యొక్క స్టూడెంట్కి ఎంటర్ప్రినర్షిప్ కింద 25 lakhs సీడ్ అమౌంట్ అనేది వాళ్ళకి వచ్చింది ఒక స్టూడెంట్. కాబట్టి మేము అన్ని రకాలుగా స్టూడెంట్కి ఓవరాల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తాం, ప్లేస్మెంట్స్ చేస్తాం. ఒకవేళ స్టూడెంట్ కనుక రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఓన్లీ ప్లేస్మెంట్స్ అంటే ప్లేస్మెంట్ రిలేటెడ్ దాంట్లో సిఆర్టీ ట్రైనింగ్స్ కింద ట్రైనింగ్స్ ఇస్తాం. ఒకవేళ R&D స్కిల్స్ ఏమైనా అతనికి ఇంట్రెస్ట్ ఉన్నదంటే వాళ్ళ యొక్క న్యూ ఏమైనా ఐడియాలకు ఇంపార్టెన్స్ ఇచ్చేసి వాళ్ళకి ఐడియాథాన్ అటువంటి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తాం స్టూడెంట్స్ అందరికీ. ఆ ఐడియాలో వాళ్ళ దగ్గర ఐడియా పిచ్చింగ్ అనే యాక్టివిటీస్ జరిపించి దాంట్లో చుట్టుపక్కల సరౌండింగ్ కాలేజ్ నుండి ఉండే పిల్లలను కూడా మన కాలేజీలోకి పిలిచి వాళ్ళ యొక్క ప్రతి స్టూడెంట్ యొక్క ఐడియాస్ని డిస్కషన్, డిబేట్ జరిగితే దాంట్లో మంచి ఐడియాస్ని తీసుకొని
మళ్ళీ వాళ్ళని కనుక మనం గవర్నమెంట్ అప్లై చేస్తే దాంట్లో ఏమైనా సెలెక్ట్ అయిన వాటికి గవర్నమెంట్ నుంచి సీడ్ అమౌంట్ కూడా వస్తుంటుంది పిల్లలకి. కాబట్టి ఆ రకంగా కూడా మేము ప్లేస్మెంట్తో పాటు R&D స్కిల్స్ కూడా పిల్లలలో ఇంప్రూవ్ అవ్వడానికి ఈ రకంగా కూడా హెల్ప్ చేస్తూ ఉంటామండి. ఇప్పుడు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి స్టూడెంట్స్ కానీ, ఇప్పుడు అర్బన్ ఏరియా నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చే వాళ్ళకి మన కాలేజీలో వాళ్ళకు హాస్టల్ ఫెసిలిటీ కానీ, అకామిడేషన్, అట్లా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు మా కాలేజ్ జనరల్గా ఆల్మోస్ట్ సిటీలో ఉన్నట్టండి. ఈ రోజులో చూసినట్టయితే చాలా ఇంజనీరింగ్ కాలేజీ సిటీకి 40-50 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. కానీ మా కాలేజీ ఎల్బీ నగర్ నుండి కానీ ఇటు నాగోల్ నుండి చూసినట్టయితే ఒక 4 కిలోమీటర్ల రేడియస్లోనే ఉంది. కాబట్టి ఇది ఆల్మోస్ట్ సిటీలో ఉన్నట్టే. ఎందుకంటే అయినా కూడా మా కాలేజీలో హాస్టల్స్ సపరేట్గా బాయ్స్కి అండ్ గర్ల్స్కి బయట ఉన్నాయి. కాకుండా ఇన్సైడ్ క్యాంపస్ కాకుండా బయట సైడ్ హాస్టల్స్ ఉన్నాయి. అవి మా మేనేజ్మెంట్ అండర్లోనే మేము బయట రన్ చేస్తూ నడుపుతుంటాము. బాయ్స్కి సపరేట్గా ఉన్నాయి, గర్ల్స్కి కూడా సపరేట్గా ఉన్నాయి. భవిష్యత్తులో ఒకవేళ వీలైతే మేము ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి మా మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నారు. పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్లో చదివిన స్టూడెంట్స్కి ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుందండి స్కోప్. అయితే ఒకటి ఏంటంటే స్టూడెంట్ కొంచెం ఇంటర్మీడియట్ వరకు ఎడ్యుకేషన్ వేరు. ఇంటర్మీడియట్ వరకు ఏముంటుందంటే వాళ్ళు ఇయర్లీ ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళు చదివింది మాత్రమే అక్కడ క్వశ్చన్స్ చేస్తారు, రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఇంజనీరింగ్ అనేది నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, ఎనీ ప్రొఫెషనల్ కోర్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళు చదివి అర్థం చేసుకున్న దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. అర్థం చేసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి స్టూడెంట్. కాబట్టి వాళ్ళకు బాగా అర్థమయ్యి హార్డ్ వర్క్ చేస్తే కనుక, కాన్సెప్ట్స్ ఓరియంటెడ్ పిల్లోడు కనుక బాగా చదివితే, నాలెడ్జ్ బాగా ఉంటే ఈ రోజులలో ఉద్యోగాలు లక్షలలో ఇవ్వడానికి కోట్లలో కూడా జాబ్స్ ఉన్నాయండి. ₹1,00,00,000 ఆఫర్ కూడా ఉంది. పర్ యానం ₹1,00,00,000, 1 crore, 2 crores ఉన్నాయి, 40 lakhs, 50 lakhs. అమెజాన్ ఈ మా కాలేజ్కి రాబోతుందండి. దాంట్లో 40 to 50 lakhs ప్యాకేజెస్ ఉన్నాయి. ఈ రోజులలో జాబుల గురించి కానీ, అమౌంట్ శాలరీస్ గురించి కానీ పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. కాకుంటే స్టూడెంట్ దగ్గర ఎంత కంటెంట్ ఉన్నదనేదే మ్యాటర్. కాబట్టి ప్రతి స్టూడెంట్ జాయిన్ అయిన వెంటనే ఇంజనీరింగ్ అయిపోలేదండి. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ నుండి మేము తల్లిదండ్రులు కూడా మా సూచన అదే. ఎందుకంటే చాలామంది ఏమంటారు, ఇంజనీరింగ్లో జాయిన్ చేయగానే మా పని అయిపోయింది అనుకుంటారు. అలా ఉండదు. ఇంజనీరింగ్లో జాయిన్ చేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే ఇంటర్మీడియట్లో లాగా పిల్లోడి భవిష్యత్తు మా వైపు నుండి ఎంత మేము చేసినా తల్లిదండ్రులు కూడా కొంచెం జాగ్రత్తగా మానిటర్ చేస్తే కనుక పిల్లోడి భవిష్యత్తు చాలా ఉజ్వలంగా తయారవుతుందండి. పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్, పిహెచ్డి చేసిన ఫ్యాకల్టీస్ తోటి ఇక్కడ వీళ్ళందరూ చదువు చెప్తున్నారు. అట్లాగే పిల్లలకు కూడా R&Dలో కూడా, రీసెర్చింగ్లో కూడా వీళ్ళు మొత్తం ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్గా చేసి వాళ్ళను ఒక పిల్లలకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి కూడా పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలంటే పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేయండి. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.